ఏం చేస్తుంది అధికార యంత్రాంగం రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చేస్తున్న కసరత్తు, రేపు దీన్ని ఎవరు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారనేది కూడా మనం ఒకసారి నరసింహరావు అడుగుదాం. నరసింహరావు, ఏంటి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నివేదిక, పీసీ ఘోష్ నివేదిక అందించిన తర్వాత హైకోర్టుకు కూడా స్పష్టంగా గవర్నమెంట్ చెప్పింది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, సో రేపు ఏం జరగబోతోంది? ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి కసరత్తు ఏంటి? అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైపోయింది. ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ పైన ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని సభలో ప్రవేశపెట్టి దానిపైన చర్చించబోతున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఒకవైపు స్పీకర్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అయితే కాళేశ్వరం ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టులో, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కర్త కర్మ క్రియ, కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోవడానికి కర్త కర్మ క్రియ, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం చెందడానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని చెప్పి తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి చర్చిస్తాము, దానికి చర్చకు రావాలి కేసీఆర్ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి డిమాండ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే కొంత వాడివేడిగా హాట్గా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు మొదటి రోజు ఇటీవల మృతి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది సభలో. మొదటి రోజు సంతాప తీర్మానం పైన చర్చ జరుగుతుంది, ఆ తర్వాత వాయిదా పడుతుంది. అయితే ఈ సందర్భంగా సభలో దీనిపైన ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆ తర్వాత దీనిపైన చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషను అనేక విషయాల్ని స్పష్టం చేసింది. సో ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో తలపెట్టినటువంటి తుమ్మిడిహట్టి వద్ద తలపెట్టినటువంటి స్థలాన్ని మార్పు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాని అంచనాల పెంపు అనేటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారనేటువంటి సమగ్రమైనటువంటి విషయాల్ని చెప్పినటువంటి నేపథ్యంలో సో దీన్ని మరొక మారు సభా వేదికగా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి ప్రభుత్వం ఇక అసెంబ్లీ వేదికగా కూడా ఇటు ప్రతిపక్షం పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేందుకు, విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టేందుకు సిద్ధమై ప్రభుత్వ వర్గాలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనైతే సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. 2-3 రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సమావేశాల్లో. దీనితో పాటుగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈ సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీహరి, రైట్ నరసింహరావు. సో ఇది మొత్తానికైతే మాత్రం రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. పిఎస్సీలో చర్చించిన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ, అలానే 42% బీసీ రిజర్వేషన్ పైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి కేసీఆర్ అయితే రేపు హాజరవుతారా లేదా హాజరవ్వరనేటువంటి సమాచారం వస్తుంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి చర్చలో సో వ్యవస్థలు కాకుండా వ్యక్తులు పనిచేసినటువంటి అనే నివేదిక నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ ఏ విధంగా ఇరుకును పెట్టబోతోంది అనేది కూడా చాలా